లతా స్పెషల్లో ఈరోజు మెత్తని హెల్దీ హల్వా చేసి చూపించబోతున్నానండి. అయ్యో, హల్వా అంటేనే మెత్తగా ఉంటుంది కదండి. నేను చూపించబోయే హల్వా జొన్న పిండితో హల్వా అన్నమాట. దీని ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి. కప్పు జొన్న పిండికి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 4 అవర్స్ పక్కన పెట్టుకొని తీసి చూస్తే వాటర్ అంతా పైకి తేలి ఉంటుంది. అదంతా వంపేసుకోవాలి. వాటర్ అంతా కిందున్న మెత్తని పదార్థంతో మనం హల్వా చేసుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ గీ వేసుకొని జీడిపప్పులు సగానికి కట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈవెన్గా ఉంటుందని సగానికి కట్ చేశానండి. మీకు కావాలంటే ఫుల్గా కూడా వేసుకోవచ్చు. అదే కడాయిలో కప్పు జొన్నపిండికి 3/4 కప్పు బెల్లం తీసుకొని ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని బాగా కరిగించుకోవాలి. ఈ బెల్లం నీట్గా ఉందండి, అందుకే నేను వడకట్టలేదు. ఒకవేళ ఏమైనా నల్లతలు ఉన్నట్లయితే వడకట్టుకుని మరలా ఇలా బాగా కరిగించుకోవాలి. గడ్డలు లేకుండా పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న ఆ జొన్నపిండి పేస్ట్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా పోసుకుంటూనే కలుపుకోవాలి, ఎక్కడ ఆగకూడదు. మనం ఆపేసామంటే కింద అడుగు కొంచెం గట్టిగా అయిపోతుంది. ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు మనం కొంచెం ఓపికతో చేసుకుంటే తర్వాత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ముందు కొంచెం లూజ్గా ఉన్నా తర్వాత గట్టి పడుతుంది. ఇలా కరుగుతున్నప్పుడు మనం ఒక స్పూన్ గీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కప్పు జొన్నపిండికి మనకి 5-6 స్పూన్స్ నెయ్యి పడుతుందండి. కానీ అంతా ఒకసారి వేసుకోకూడదు. ఇలా కలుపుతూ దగ్గర పడుతున్నప్పుడు మనం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల షైనీ టెక్స్చర్ వస్తుంది, హల్వా బాగా తయారవుతుంది. కొంచెం ఓపికగా ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, దగ్గర పడుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇలా బాగా దగ్గర పడాలి. హల్వా టెక్స్చర్ వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. చూడండి, బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఒకవేళ చల్లగా తినాలనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసి పెడతారని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే. ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ కదండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.